ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం అంతయు కూడా తన సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద మనందరినీ భద్రపరిచి కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి మనందరినీ సజీవులుగా క్షేమముగా ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి నిండు హృదయముతో ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరములో వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ నూతన ఈ సంవత్సరములో మరి మా యొక్క కుటుంబము తరపున, మా సంఘము తరపున, అదేవిధముగా మా ఛానల్ తరపున మరి క్రైస్తవ లోకం అంతటికీ మరి ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ చేసుకున్నటువంటి ఆత్మీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా వర్ధిల్లజేయునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనములోంచి కొన్ని విషయాలను మరి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఏ రకమైన దీవెన సంబంధమైనటువంటి మాటలు తన వాగ్దానంలోంచి ఆయన మనకి ఇవ్వబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా మనం విందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తాను ఏర్పరచుకొని ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు మరి యెహోవా దేవుడిచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానము మనకు అర్థం అవ్వాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుకొని అందులో ఉన్న కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదివి మరి నేను వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినండి. ప్రియా దేవుని బిడ్డలారా, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాన్ని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2లో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనములోని ఆత్మీయ అర్థము ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకు రాజు అయినటువంటి కోరేషు జన్మించడానికి 150 సంవత్సరాలకు ముందే రాజ్యాలను జయించి ఇశ్రాయేలీలను సంరక్షించడానికి దేవుడు ఒక వ్యక్తిని లేపబోచున్నాడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఆ వ్యక్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తే ప్రియా దేవుని బిడ్డలారా పారసీక రాజు అయినటువంటి కోరేషు అని మనం తప్పక తెలుసుకోవాలి. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ యొక్క యెషయా గ్రంథము 41వ అధ్యాయం 2లో మనం చూస్తున్నప్పుడు తూర్పు అంటే ఇశ్రాయేలుకు తూర్పు దిశ, తూర్పు దిక్కు నుండి వచ్చేవాడు కోరేషు రాజు అయ్యున్నాడని యెషయా గ్రంథం 41, 25, 44, 28, 45, 1 నుండి 13, 46, 11లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తాను పిలిచిన రాజులు న్యాయవంతులైనా ఒకవేళ కాకపోయినా ఆ విషయం వారికి తెలిసినా తెలియకపోయినా దేవుడు తన న్యాయకరమైనటువంటి ఆశయాలు నెరవేర్చేందుకు ప్రియా దేవుని బిడ్డలారా వారిని ఆయన వాడుకుంటూ ఉంటాడు. ఎవరి విషయం అంటే తాను ఏర్పరచుకున్న మరి తన ప్రజల విషయమై, తనను విశ్వసించిన తన ప్రజల విషయమై, తన యందు భయభక్తులు కలిగి తన యొక్క ఆజ్ఞలను తన వాక్యాన్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్న తన ప్రజల విషయమై ఆయన వాడుకునేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడిన ప్రవచన వాక్కు ప్రకారం కోరేషును అనేక దేశాలపై పాలకుడిగా చేయడం దేవుని ఉద్దేశం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బబులోను ఆ యొక్క దేశము నుండి లేక అక్కడ చెరలో
బందీలుగా బంధించబడినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలుకు తిరిగి పంపించేందుకు ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఇశ్రాయేలు దేశానికి వారిని తిరిగి పంపించేందుకు దేవుడు కోరేషును వాడుకున్నాడు. ఈ విషయాలు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4 వరకు, 6వ అధ్యాయం 3 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూడగలం. ఈ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా పారసీక రాజు అయినటువంటి కోరేషును ఆనాడు ఈ భూమిపై నీతికరమైన తన విమోచన ప్రణాళికలో భాగంగా తన ప్రజలైన ఇశ్రాయేలు విషయమై ఒక సాధనంగా పారసీకపు రాజైన అన్యుడైనటువంటి కోరేషును దేవుడు వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియులారా ఆనాడు చెరలోనున్న విడుదల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు భయపడకమో నేను నీకు సహాయమును చేసేదనని వాగ్దానం ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి కుడి చేతిని పట్టుకొని వారి దేశానికి వారిని తీసుకుని వచ్చినటువంటి యెహోవా దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ సంవత్సరములో లేక ఈ క్రొత్త సంవత్సరములో ప్రియా దేవుని బిడ్డలారా మరి నీకు కలిగిన లేక మనకు కలిగి ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా సమస్త బంధకముల్లో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మనలను మన కుటుంబాలను ప్రియా దేవుని బిడ్డలారా విడిపించుటకు ప్రియా దేవుని బిడ్డలారా తాను ఏర్పరచుకొను లేక తాను ఏర్పరచుకున్నటువంటి వారిని ఆయన వాడుకొనబోచు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా మరి ఏ విధంగా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రియా దేవుని బిడ్డలారా ఒక డాక్టర్ని ఆయన మన విషయంలో మంచిగా మంచి విధానములో మంచి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి మనకి మంచి చికిత్స ద్వారా వారిని వాడుకొని మనకి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులను మంచి ఆరోగ్యకరమైన స్థితిగతులను దయచేసే దేవునిగా ఆయన ఉనుటకు ఇష్టపడుతున్నటువంటి దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ ఉద్యోగం అయితే ప్రియా దేవుని బిడ్డలారా అధికారులను మన విషయంలో మరి పలు మంచి చేయుటలో మంచి గుర్తింపు మంచి పేరు ప్రఖ్యాత వారి ఎదుట మనకి ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి ద్వారా మనకు మేలు చేయించేటటువంటి దేవునిగా ఆయన వారిని మన విషయమై ఆయన వాడుకోబోతున్నానని ఆయన మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క సేవకుల ప్రార్థనల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క ఆశీర్వాదమును మనకు ఆయన ఇచ్చుటకు తన సేవకులను ఆయన వాడుకుంటానని ఈ యొక్క నూతన సంవత్సరములో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఒక మాటలో చెప్పాలంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి నీకున్నటువంటి సమస్త బంధకాల్లో నుండి ఆయన ఏర్పరచుకున్న లేక తన యొక్క చిత్తములోనున్న వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా గొప్ప విడుదల అనుగ్రహించబోచు ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా నీ పిల్లల విషయమై నమ్మకమైనటువంటి మనుషులను యథార్థమైనటువంటి మనుషులను మరి సహాయకులుగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి నీకు అనుగ్రహించి వారిని వాడుకొని వారి యొక్క వివాహాల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి ద్వారా ఒక మంచి కుటుంబాలను మంచి మేలులు ఆయన చేయబోతున్నానని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ నూతన సంవత్సరంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. దేవుడు ఆనాడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆ ఒక బబులోను చెర నుండి వారిని విడిపించి వారి దేశానికి వారిని రప్పించేందుకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ బబులోను ఆ ఒక రాజుపై పారసిక చక్రవర్తి అయినటువంటి కోరేషునకు దేవుడు గొప్ప విజయమిచ్చి తన ప్రజలైన వారిని అక్కడ బంధకాల్లోంచి వారిని విడిపించి వారి దేశానికి వారిని మరి పంపించేటటువంటి రీతిలో కోరేషును దేవుడు వాడుకోవడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ఇజ్రాయేలు దేశములో మరి దేవుని ప్రజలు అక్కడ ఉన్నటువంటి యెరూషలేమును మరలా చక్కగా నిర్మించుకోవడానికి అదేవిధముగా అక్కడ ఉన్న దేవుని మందిరం మరలా నిర్మాణము జరిగి అక్కడ మరలా దేవునికి మహిమ జరిగినట్లు వీటన్నిటి విషయాల్లో కూడా కోరేషును అన్ని విషయాలలో దేవుడు వాడుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కోరేషు లాంటి వారిని నూతన సంవత్సరములో తన చిత్తములో దేవుడు ఏర్పరచుకున్న కోరేషు లాంటి వారిని నీ విషయమై ఆయన మరి
మరి వాడబోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి ద్వారా ఏమండి మరి నీకున్నటువంటి సమస్త బంధకాలలోంచి నీకు విడుదల, ఏమండి అన్ని విధాల ఏమండి అద్భుతమైనటువంటి సహాయాన్ని ప్రభు నీకు అనుగ్రహించేటట్లు ఏమండి వారి ద్వారా దేవుడు వారిని ఆయన చిత్తములో మరి నేను వాడుకోబోతున్నానని దేవుడి ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి ఏమంటే ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆయన చిత్తములో ఆయన వాడుకునేటటువంటి వారి ద్వారా ఏమండి ఆయన మనకి చేయాలనుకున్నటువంటి మేలును, ఆయన మనకి ఇవ్వాలనుకున్న విడుదలను ఏమండి మరి ఆయన నామంలో మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ యొక్క వాగ్దాన ఈ నూతన సంవత్సర ఏమండి ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గత సంవత్సరం అంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ప్రభా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలలో ఉన్న ఇగోనైనా ఆత్మీయ విశ్వాసులను, మా సంఘ బిడ్డలను ప్రభా వారి కుటుంబాలను సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా వారిని మీరుంచి క్షేమకరమైన, సురక్షితమైన పరిస్థితులను వారికి మీరు అనుగ్రహించి మంచి అభివృద్ధిని దయచేసి నీ సమాధానముతో, నీ సంతోషముతో ప్రభా నీ సన్నిధితో మరొక నూతన సంవత్సరంలోనికి మేమందరము ఈ విధముగా నీ కృపచేత దయచేత మేము మరి ప్రవేశించబడినట్లు ప్రభా మమ్మల్ని ప్రవేశింపజేసిన గొప్ప దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. మరొక నూతన సంవత్సరమును నీ దయా కిరీటాన్ని నీ దయ వలన, నీ కృప వలన నాకు మాకు మీరు అనుగ్రహించినందుకు, ధరింపజేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు మీ కనుదృష్టి మాపై ఇగో మా కుటుంబాలపై మా సంఘాలపై, సంఘ కుటుంబాలపై ప్రభా మా యొక్క ఇగోనైనా రాష్ట్రంపై, మా యొక్క దేశంపై దేవా ఇగో మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులపై, మా దేశ పరిస్థితులపై మీ కనుదృష్టిని మీరు ఉంచి ప్రభా ఇగో నాయన నిత్య సమాధానముతో, నిత్య సమృద్ధితో, అద్భుతమైనటువంటి నీ అభివృద్ధితో మా దేశాన్ని ప్రభా ఇగో నాయన మా దేశ ప్రజలను ప్రభా నీ కృపలో మీరు వర్ధిల్ల చేయమని ఈ సంవత్సరం అంతయు కూడా ఒక దీవెనకరమైన సంవత్సరముగా నీ కృపలో ఇగోనైనా మరి మార్చి తద్వారా దేవా ఇగు నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని దేవా పొంచి ఉన్నటువంటి ప్రతి విధమైన కీడు, హానికరమైన సమస్త పరిస్థితులన్నిటినీ ఇగో ప్రకృతి సంబంధించిన వైపరీత్యాలన్నిటినీ ప్రభా ఇగోనైనా ఇగో ప్రభా సమస్త ప్రజలకు మేలుకరముగా, క్షేమకరముగా ఇగోనైనా సమాధానకరముగా, ఆశీర్వాదకరముగా మార్చి, ప్రశాంతకరముగా మార్చి, ఆరోగ్యకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం దేవా ఇగోనైనా ఈ నూతన సంవత్సరంలో నీ కృపచేత ఇగోనైనా మరి మీరు ప్రవేశపెట్టినటువంటి మా ఆత్మీయులందరికీ ఇగోనైనా సర్వలోక పరిశుద్ధులకు ఇగోనైనా మా ఆత్మీయులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఈ నూతన ఈ సంవత్సరములో మరి ఆయన ద్వారా కలిగే సకల అభివృద్ధి, మరి ప్రతి పరిస్థితుల్లో విడుదల నిండుగా సమృద్ధిగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.